3D కోఆర్డినేట్లమ్మా 2 మార్క్స్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడమ్మా, ఫైండ్ ద కోఆర్డినేట్ ఆఫ్ ద వర్టిసెస్ సి ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ ద సెంట్రాయిడ్ అంటే మనకు ఫార్ములా తెలియాలి, ఈజ్ ద ఆరిజిన్ అంటే సెంట్రాయిడ్ అంటే ఆరిజిన్ అంటున్నాడు. ద వర్టిసెస్ ఆఫ్ ఏ కామా బి, ఏబి ఇచ్చాడు, మనకు సి ఫైండ్ అంటున్నాడు. ఫస్ట్ ఇచ్చిన వర్టిసెస్ రాసుకుందాం. గివెన్ వర్టిసెస్ ఏ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు మా 1, 1, 1, బి ఈక్వల్ టు -2, 4, 1, సి ఈక్వల్ టు సి లేదు మా, ఇది x1 y1 z1, ఇది x2 y2 z2, ఈ x3 y3 z3 ఇవ్వలేదు, మనం ఫైండ్ చేయాలి. మనకు సెంట్రాయిడ్ ఫామ్ లేదు మా. తర్వాత ఏమంటున్నాడు, ద వర్టిసెస్ ఆఫ్ సి ఈజ్ ద వర్టిసెస్ ఆఫ్ ది సెంట్రాయిడ్ ఈజ్ 0 అంటున్నాడు. సెంట్రాయిడ్ అంటే g ఈజ్ ఈక్వల్ టు 0, 0, 0 అని ఇచ్చినాడు. సెంట్రాయిడ్ ఆరిజిన్ అంటే 0, 0. మనకు ఫార్ములా ఏంటంటే సెంట్రాయిడ్ ఫార్ములా g ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2 ప్లస్ x3/3, నెక్స్ట్ మా y1 ప్లస్ y2 ప్లస్ y3/3, నెక్స్ట్ మా z1 ప్లస్ z2 ప్లస్ z3/3. ఇది ఫార్ములా మా. మనకు g సెంట్రాయిడ్ ఏమి ఇచ్చినట్టు 0, 0 కాబట్టి 0, 0, 0 ఈక్వల్ టు x1 ప్లస్ x2 ప్లస్ x3. x1 అంటే ఏంటి మా 1 ప్లస్ x2 -2 అంటే -2 ప్లస్ x3 తెలియదు కాబట్టి x3 రావాలి, కనుక్కోవాలి కాబట్టి x3/3. నెక్స్ట్ మా y1 అంటే మా 1 ప్లస్ y2 అంటే మా 4 ప్లస్ y3 తెలియదు మా, ఎందుకంటే y3 ఫైండ్ చేయాలి కాబట్టి y3/3. నెక్స్ట్ మా z1 ప్లస్ z2 ప్లస్ z1 అంటే మా 1 ప్లస్ z2 1, z3 తెలియదు మా, z3 ఫైండ్ చేసుకోవాలి కాబట్టి z3/3. ఇప్పుడు చూడమ్మా, ఇక్కడ 3 zeros ఉన్నాయి, ఇక్కడ 3 values ఉన్నాయి కాబట్టి దీనికి ఇది ఈక్వల్ చేసుకుందాం, ఇది దీనికి ఈక్వల్, ఈ లాస్ట్ దీనికి ఈక్వల్ చేసుకుందాం. ఎలా చేసుకోవాలి చూడు, ఫస్ట్ -2లో 1 పోతే మా -1 అంటే -1 ప్లస్ x3/3 ఈక్వల్ టు 0. అదులో పోతే 3 × 0 0 అంటే -1 ప్లస్ x3 ఈక్వల్ టు 0. ఇప్పుడు x3 ఈక్వల్ టు -1 అదులో పోతే +1 అంటే x3 ఈక్వల్ టు 1 వచ్చింది. నెక్స్ట్ చూడమ్మా, ఇప్పుడు 4 + 1 5 ప్లస్ y3 ఈక్వల్ టు సెకండ్ వన్ మా 0. అదులో పోతే 3 × 0 0 అంటే 5 ప్లస్ y3 ఈక్వల్ టు 0, y3 ఈక్వల్ టు +5 అదులో పోతే -5. నెక్స్ట్ మా ఈ లాస్ట్ది అంటే 1 + 1 ఎంత మా 2 ప్లస్ z3/3 ఈక్వల్ టు 0, 3 × 0 0, 2 ప్లస్ z3 ఈక్వల్ టు 0, z3 ఈక్వల్ టు +2 అదిలోతే -2 అంటే మనకు x3/3 z3 ఏమో x3 అంటే వచ్చింది 1, y3 అంటే వచ్చింది -5, z3 అంటే వచ్చింది -2. ఇది కనుక్కున్నాడు అంతే. సెంట్రాయిడ్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇది ఫార్ములా రాయాలా, x1 x2 x3 లేదు మా, y1 y2 y3, x3 y3 కనుక్కోవాలి కాబట్టి రాస్తాం. సెంట్రాయిడ్ 0 ఇచ్చినాడు కాబట్టి 0 0. ఒకవేళ సెంట్రాయిడ్ ఫార్ములా 1 2 3 ఇస్తే 1 2 3 కనుక్కోవాలి, ఇది రాస్తే అయిపోతుంది.